యా సార్ మరొక అంశం, ఒక పక్క అది జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చిన వెంటనే తెలంగాణ సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ, రేవంత్ రెడ్డి ఈయన భేటీ అవ్వడం 10 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా చాలా అంశాలు ఇందులో ఉన్నాయండి. అది ఏ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? అపరిష్కృతంగా ఉన్న ఇబ్బందులు ఏంటి రెండు రాష్ట్రాల మధ్య? చాలా ఏది పరిష్కారమయ్యేది, పూర్తిగా పరిష్కారమైన సమస్య అంటూ ఏది లేదు. ఒకటే భవనాలకు సంబంధించి జగన్ వచ్చాక సెక్రటేరియట్లో భవనాలు ఇచ్చేశారు, వాళ్ళు వాటిని పడగొట్టి తెలంగాణ వాళ్ళు కొత్తది కట్టుకున్నారు. 7 మండలాలు అటు మార్పించుకున్నాడు చంద్రబాబు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు. ఇలాంటి 2-3 అంశాలు రాజకీయపరమైనవి కేంద్రానికి సంబంధించినవి తప్ప ముఖ్యంగా ఈ భవనాలు, ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు ఏవి ఎవరికి చెందాలి, ఎంత పోవాలి, అలాగే ఉద్యోగుల బదిలీలు వీటిలో కూడా అటు ఇటు అయిందేంటి, ఈ అంశాలు చాలా అంశాలు అలాగే ఉన్నాయి. వాటి విలువ కట్టి పంచుకోవాలా, ఏం చేయాలి, అసలు ఉమ్మడి 10 ఏళ్ళు అయిన తర్వాత అసలు ఏమీ ఉండవా, అన్నీ వదిలేసిపోవడమేనా? అసలు ఇది ఉందా అండి? అప్పుడు చట్టంలో ఇవన్నీ కూడా పొందుపరిచిన అంశాలేనా అసలు? ఏవి 10 ఏళ్ల తర్వాత అప్పటికి పరిష్కృతం కాకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నదో ఆ రాష్ట్రంలో ఉండిపోవడమే, అలాంటివి ఏమన్నా? లేదు, అంటే భౌగోళికంగా వాటి ఫిజికల్ ఎక్కడుందో ఉనికిని బట్టి, ఎగ్జిస్టెన్స్ని బట్టి, లొకేషన్ బట్టి చేయాలి అని ఉంది అనేది ఒక మాట. మిగిలిన జనాభా నిష్పత్తి బట్టి అని ఒకటి కొన్ని పరిష్కారాలు. ఇప్పుడు ఉదాహరణకు విద్యుత్ శక్తి విషయానికి వస్తే అప్పుడున్న దాంట్లో వినియోగాన్ని బట్టి ఇక్కడ ఎక్కువగా ఉందని జనాభాను బట్టి కాకుండా అలా చేశారు. సో వివిధ అంశాలకు వివిధ ఫార్ములాలు, కొలబద్దలు తీసుకొని వాటి ప్రకారం తక్షణం చేయాల్సినవి కొన్ని చేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. దానికి తగినట్టే అప్పుడు వచ్చిన రాజకీయ పరిణామాలు, కేసులు, ఓటుకు నోటు, ఇది అంతా నేపథ్యంలో చంద్రబాబు కాస్త ముందుగానే వెళ్ళిపోయారు. సో 10 ఏళ్ళు రాజధాని అంటమే కానీ ఇక్కడి నుంచి రాజ్యం చేసింది లేదు. జగన్ వచ్చిన తర్వాత అయితే ఆ ముఖ్యమంత్రి కార్యాలయం కింద ఇచ్చిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను ఆయన ఎప్పుడు ఉపయోగించింది అస్సలు ఎప్పుడు లేదు. వాస్తవానికి ఎవరో ఒకరో ఇద్దరో అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి వాటిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోండి అని కూడా చెప్పారని కూడా వార్తలు ఇచ్చారు, లీక్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటుంటారు చంద్రబాబు. ఎప్పుడు తన రాజశేఖర రెడ్డి రైవల్గా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా రైవల్గా వచ్చినట్టుగా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో పాజిటివ్ కదా, అక్కడేమో రైవల్రీ, ఇక్కడేమో 2009లో మొదటిసారి తెలుగుదేశం శాసనసభ్యుడే, 9లో 14లో తెలుగుదేశం ద్వారానే అరంగేట్రం ఆయన ప్రధానంగా. అంతకుముందు ఏబీవీపీ ఉన్న రాజకీయ ముద్ర వేసే నాయకుడుగా బాగా ఎస్టాబ్లిష్ అయింది తెలుగుదేశం హయాంలో, వర్కింగ్ ప్రెసిడెంటు. అటువంటి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అవ్వటము, ఇవన్నీ కొంచెం ఆసక్తికరమైన నాటకీయమైన పరిణామాలు. వీటి మధ్యలో వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు కావటం, ఆయన ముఖ్యమంత్రి అయిన దాదాపు 6 నెలల లోపలే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి రావటం. ఇప్పుడు చంద్రబాబు లేఖ తను రాశారు చొరవ తీసుకుని. రేవంత్ రెడ్డి తిరుపతికి వెళ్ళినప్పుడే అక్కడ చెప్పారు, ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వంతో మేము చేస్తాం, ఎవరు వస్తారనేది మాకు అని అప్పుడే సూచనగా కొత్త ప్రభుత్వం అనడంలోనే చంద్రబాబు ప్రభుత్వం అనే ఒక సూచన కూడా ఆయన ఇచ్చారు. సో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఆ మాటకు వస్తే చంద్రశేఖరరావు మటుకు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రే కదా. అవును, మరి వయసులో తేడా తక్కువ కానీ సమకాలీకుడి కింద లెక్క కానీ, బట్ మంత్రిగానే ఉన్నారు కదా. మంత్రి కాలేదు కాబట్టి ముఖ్యమంత్రి. విధంగా ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పుదురు నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఒక విధంగా మనం చూస్తే. సో అయితే రేవంత్ రెడ్డి నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను చూసుకుంటాను, కానీ అసలు నేను తెలుగుదేశం వదిలిపెట్టిందే నా ఉద్యోగం కోసం, అంటే ముఖ్యమంత్రి కావడానికి. ఇప్పుడు నా ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం, కానీ నేను వేరే దానికోసం ఎందుకు చేస్తానని కూడా ఒక మాట అన్నాడు ఆయన. అవును. అదే సమయంలో ఒకరినొకరు అభినందించుకున్నారు. చంద్రబాబు ఈ లేఖలో కూడా మీరు సాహసంగా తీసుకుంటున్న చర్యలు వీటన్నిటి నేను అభినందిస్తున్నాను అన్నారు. సో పరిష్కారం అయ్యేవి పెద్ద కాంప్లికేషన్స్ లేనివి కొన్ని ఏమన్నా వాళ్ళు ఒక అవగాహనకు వస్తే కొంత వాతావరణం ఏర్పడుతుంది. మీరు గుర్తు చేసుకుంటే జగన్ కూడా ముఖ్యమంత్రి అవగానే ప్రగతి భవన్కు అప్పుడు అది ఉందో లేకపోతే కేసీఆర్ను కలవటము, అప్పుడు క్యాంప్ ఆఫీసే అనుకుంటా, క్యాంప్ ఆఫీస్లో కలవటము, చాలా సుహృద్భావము, ఆఖరికి ఉమ్మడి ప్రాజెక్టులు అన్న వరకు వెళ్ళారు. తర్వాత అది మళ్ళీ అక్కడ ఆగిపోయింది. సో అలా కాకుండా ఇప్పుడు కొంచెం అడుగు ముందుకు పడితే చాలా మంచిది. పైగా అప్పుడు 5 ఏళ్ళే అయింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. సో ఇప్పుడు ఇంకా సమయం కూడా మన వైపు లేదు. కాబట్టి చంద్రబాబే ఇక్కడ చొరవ తీసుకొని ఒక వాస్తవిక దృష్టితో చేయాలి. రేవంత్ రెడ్డి కూడా ప్రయోజనాలు కాపాడుకోవడం ఎట్లా ఉన్నా ఒక వాస్తవిక దృష్టితో ఇప్పుడు ఇద్దరు జుట్టు
బీజేపీకి దొరకకుండా 2 రాష్ట్రాల మీద బీజేపీ చేసే ఒక పరిస్థితి లేకుండా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అవును. ఇక్కడున్న ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని దెబ్బతీసి తాము ఎలా రావాలి అన్నది బీజేపీ రాజకీయ లక్ష్యం. అందుకనే వాళ్ళు వీటిలో కొన్నిటిని పరిష్కారం చేయలేదు, నానబెట్టారు అట్లా. కాబట్టి ఈ సమావేశం తర్వాత మరి ఒక ఉమ్మడి ప్రకటన ఏదైనా చేసి ఒక టైం ఫ్రేము, ఓ పాలసీ ఫ్రేము ప్రకటించగలిగితే ఇద్దరు ఒక తాటి మీదకి వస్తే కేంద్రం మీద ఒత్తిడి తేవడం సులభం అవుతుంది. ఆ విషయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఎన్డీఏలో భాగమే కాబట్టి ఆయన కోణం, ఆయన ప్రయోజనాలు అవి వేరు, ఆంధ్రప్రదేశ్ కోణంతో పాటు. కాబట్టి ఇక్కడ కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అటు ఇటు కూడా ఉన్నాయి. మరి ఇద్దరు చాలా వాస్తవికవాదిగా పని జరగడం ముఖ్యమని భావించే వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరుంది. అవును, ఇది టాస్క్ మాస్టర్ అని. చంద్రబాబు నాయుడు ఇంకా చాలా దీనికి ఒక దిశానిర్దేశం చేయగలిగితే ఆయనకున్న అనుభవం వీటన్నిటికీ అదో క్రౌనింగ్ గ్లోరీగా ఉంటుంది. ఈసారి తన పదవీ కాలాన్ని, తన రాజకీయ జీవితానికి ఒక క్రౌనింగ్ గ్లోరీ కింద చంద్రబాబు కానీ ఆయన అభిమానులు కానీ భావిస్తున్న పరిస్థితి. తప్పకుండా ఈ సమావేశం ఆ విధంగా చూస్తే కీలక పాత్ర వహిస్తుంది. అయితే అక్కడ ఎవరు ఏం కమిట్ అయినా కానీ దాని మీద దాడి చేయడానికి ప్రత్యర్థులు తీవ్రంగా సిద్ధంగా ఉంటారు. ఇదే బీజేపీ కాంగ్రెస్ కూడా 2 రాష్ట్రాల్లో 2 విధాలుగా మాట్లాడారు, మనకు అది తెలుసు బాగా. కాబట్టి బీఆర్ఎస్ సరే తెలంగాణ మేము తెచ్చాము, స్థాపించాము అని చెప్పేటటువంటి పార్టీ. అక్కడ వైఎస్ఆర్ పార్టీ కూడా ఇప్పుడు ఉదాహరణకు ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు మేము పోరాడతాం అంటారు. మరి అధికారంలో ఉన్నంతకాలం దాని మీద చేయలేదు కదా, అంటే మన మీద ఆధారపడలేదు అంటారు. కారణం ఏదైతేనేమి, అందుకని 2 రాష్ట్రాలు ఎలా ఉంటాయని, దాంతోపాటు 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీల మధ్యలో ఉన్న వైరుధ్యాలు, శత్రుత్వాలు కూడా ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్రం కూడా నిజంగా పెద్దన్న పాత్ర వహించాలి, అప్పుడు సమస్య ఉండదు. సార్ 2021 తెలుగుదేశం పార్టీ